అమరావతిలో ఎటు చూసినా లారీలు బారులు తీరాయి. అందులో పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ పైపులు. అసలు అమరావతిలో ఎక్కువగా గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఏది పైకి కనిపించదు. గ్యాస్ నుండి ఏసీ వరకు, కరెంట్ నుండి ఫైబర్ వరకు, మంచినీరు నుండి డ్రైనేజీ వరకు అంతా భూగర్భంలోనే ఉంటుంది. పైన 50% పైగా గ్రీన్ అండ్ ఓపెన్ స్పేస్, విశాలమైన రహదారులు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలైంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్. ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై నటుడు చిరంజీవి స్పందించారు. నాపై బాలకృష్ణ అసెంబ్లీలో వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశాను. జగన్ ఆహ్వానం మేరకే మేము సమావేశానికి వెళ్లాము. కోవిడ్ కారణంగానే 5గురమే వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే మేము బాలకృష్ణను సంప్రదించడానికి ప్రయత్నించాం, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. మమ్మల్ని జగన్ సాదరంగా ఆహ్వానించారు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అంతటా దోపిడే అని అంటున్న ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గత కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో అంతటా దోపిడే జరిగేది. పన్నులు, ద్రవ్యోల్బణం రెండూ ఆకాశాన్ని తాకేవి. మహిళలపై పెద్ద ఎత్తున ఆకృత్యాలు నమోదయ్యాయి. అవినీతి కారణంగా పథకాలు సరిగ్గా అమలు కాని పరిస్థితి ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలను బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్లు జైలు శిక్ష. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. అక్రమ నిధులకు సంబంధించిన కేసును విచారించిన ప్యారిస్లోని న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుంచి అక్రమంగా నిధులు తీసుకున్నారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఫార్మా దిగుమతులపై 100% సుంకం, ట్రంప్ కొత్త నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. ఫార్మా దిగుమతులపై 100% సుంకం విధించనున్నారు. అపోహోస్టర్డ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% సుంకం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే అమెరికాలో ప్లాంట్లు నిర్మించే విదేశీ ఔషధ సంస్థలకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. కొత్త సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం. 6 ఏళ్లుగా డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలు ఫలించాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా తిరుపతిలో అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవి నాయుడు పాలాభిషేకం నిర్వహించారు. జై బాబు, జై లోకేష్ అంటూ జేజేలు కొట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీని రిలీజ్ చేసినందుకు రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. యూరప్ వెళ్లేందుకు జగన్ పిటిషన్. అక్టోబర్ 1 నుంచి 30 మధ్య 15 రోజులు యూరప్ వెళ్లేందుకు జగన్ పిటిషన్ వేయగా ఆ అభ్యర్థనపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఆయన 1-2 సార్లు మినహా కోర్టుకు హాజరు కావడం లేదని, గతంలో విదేశాలకు వెళ్లి ఎప్పుడు తిరిగొచ్చారో తెలియదని తెలిపింది. దీంతో నవంబర్ 14లోగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పెద్దల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. పుష్ప 2 వివాదం తర్వాత రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించి ఆ తర్వాత కొన్ని సినిమాలకు టికెట్ల ధరలు పెంపునకు అనుమతి ఇచ్చారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఏపీలో జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు కల్పించామని, ఇకపై టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన యూటర్న్ రాజకీయ రచ్చగా మారింది. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రశంసలు కురిపించిన అంబటి సినిమా వచ్చిన కొద్ది గంటల్లోనే దండగా అని విమర్శించారు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అంబటి వ్యాఖ్యలపై రాజకీయ హీట్ పెరిగింది. సినిమా ఫలితంపై మిశ్రమ స్పందనలు వస్తున్నా అంబటి యూటర్నే హాట్ టాపిక్ గా మారింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ గారికి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీహరి జవహర్లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్లు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ గవర్నర్ గారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ గారికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ గారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు మత్తయ్య తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ఈ కేసులో రేవంత్, చంద్రబాబులే నన్ను ఇరికించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిజాలు నిగ్గు తేలితే ఇక్కడ చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తదుపరి ఆ పదవిని చేపట్టడమే లక్ష్యంగా బాలయ్య అసెంబ్లీలో జగన్పై తీవ్ర పదజాలం వాడారని, తద్వారా టీడీపీకి తదుపరి నాయకుడు బాలయ్య మాత్రమే అనే భావన
టీడీపీ శ్రేణుల్లో కలిగించాలన్నదే బాలయ్య ఉద్దేశమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సిఎస్ఆర్ నిధుల్లో భాగంగా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం బొలెరో వాహనాన్ని బహుకరించిన నెక్స్ట్ జెన్ చైర్మన్ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన బొలెరో వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నెక్స్ట్ జెన్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు.